హలో ఫ్రెండ్స్, దోసకాయ పప్పుని ఒకసారి ఇలా చేసుకోండి. రుచితో పాటు దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దోసకాయని కడిగి పైన చెక్కు తీసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కుక్కర్ గిన్నెలో గంట ముందు కడిగి నానబెట్టుకున్న కందిపప్పులోకి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు వేసుకొని కొద్దిగా చింతపండు, పసుపు, కారం వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది కదా. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని కలుపుకొని పప్పు కాస్త చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు పప్పులోకి తాలింపుని పెట్టుకోవడానికి స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లోకి పోపు దినుసులను వేసుకొని 2-3 తెల్లగడ్డ రెమ్మల్ని చితకొట్టి వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకులను కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు పప్పు గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని పోపు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని 1 minute ఉడికించి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోసకాయ పప్పు రెడీ. నచ్చితే లైక్ చేయండి.